హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రైంబో టేస్ట్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ షవర్మా అండి. చాలా టేస్ట్గా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూద్దాం. వచ్చేసేయండి. దీనికోసం నేను ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి. శుభ్రంగా వాష్ చేశాను. దాంట్లో సాల్ట్, కారము, పసుపు, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే ఒక 2 స్పూన్స్ ఉండేలా కర్డ్ వేసుకోండి. ఒక నిమ్మ చెక్క పిండుకొని శుభ్రంగా అంతా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల చికెన్కి చక్కగా కోట్ అవుతాయండి ఉప్పు కారం అన్నీ కూడా. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెడదామని మూతపెట్టి చికెన్ బాగా నానుతుంది, ఉప్పు కారం బాగా పడుతుంది. ఇది నానేలోపు వెజిటేబుల్స్ని స్టీమ్ చేసుకుందామండి. స్టీమర్ పెట్టుకున్నాను. నేను బీట్రూట్ వేసుకుంటున్నాను. చూపిస్తున్నాను చూస్తారా, ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోండి పొడవుగా. అలాగే క్యాప్సికమ్ కూడా అంతేనండి, ఒకటి తీసుకున్నాను. సన్నగా తరిగి పెట్టుకోండి. ఇది కూడా మనకి ఎక్కువసేపు అక్కర్లేదండి, 5 మినిట్స్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చక్కగా స్టీమ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే చిల్లీస్ కూడా క్యాప్సికంలో వేసుకుంటున్నానండి. ఇలా సపరేట్గా వేసుకొని రెండు కూడా. ఒక దాంట్లో నేను నిమ్మరసం వేసుకుంటున్నాను, అలాగే ఒక దాంట్లో నేను వెనిగర్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి. రిమైనింగ్ వాటర్తో ఫిల్ చేసుకుంటున్నాను నేను. ఇది ఒక అరగంట సేపు నానాలండి వీటిల్లోని. మీకు కనుక వెనిగర్ అందుబాటులో లేనట్లయితే రెండిట్లో కూడా నిమ్మరసం వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్ మిక్చర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో ఉప్పు, కారం, కొంచెం వాటర్ వేయండి. అంతా కలిసేలా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఎగ్కి ఉప్పు కారం బాగా పడుతుంది అనమాట. ఎగ్ బ్రేక్ చేసి వేసుకోవడమేనండి దాంట్లోని. నేను 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. అంతా కలిసేలా కలుపుకుందాం ఒకసారి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసుకుందాం. ప్యాన్లో ఆయిల్ వేసుకుని మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదండి, ఒకటిగా వేసుకుంటున్నాను. అది ఈ చికెన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి. కావాలంటే మీరు పెద్ద పీసెస్ కింద చికెన్ తీసుకుని ఇట్లా ఫ్రై చేసుకుని సన్న పీసెస్ కింద కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఉప్పు కారం చికెన్కి బాగా పట్టాలని చెప్పి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవడమే. కర్డ్ మిక్చర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ కర్డ్ ఉండేలా వేసుకోండి. దాంట్లో తగినంత ఉప్పు, కారం, ఒక అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ ఆమ్చూర్ వేసుకొని బాగా కలుపుకోండి. ఈ మిక్చర్ రెడీ చేసి పెట్టుకోండి. నేనైతే షవర్మాకి చపాతీ బేస్ వాడుతున్నానండి. మనకి బయట అయితే కనుక మైదాతో చేసిన బేస్ వాడతారు. నేను ముందుగానే చపాతీ కని చేసి పక్కన పెట్టుకున్నాను. వీడియోలో ఎంత పెద్దది అవుతుందని చూపించట్లేదండి. అది ముందుగా చపాతీ చేసుకుని నేను చూపిస్తున్నాను కదండి, ఇలా ఆయిల్ వేసుకుని 2 వైపులా కూడా దోరగా కాల్చుకోవాలి. మనకి లైట్గా బబుల్స్ వస్తున్నాయి, చూస్తున్నారు కదా. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఈ విధంగా చపాతీ కాల్చుకున్న తర్వాత మనం ఎగ్ మిక్చర్ రెడీ చేసుకున్నాం కదండి, అది కొంచెం వేసుకోండి పైన ఒక లేయర్ కింద. ఈ ఎగ్ మిక్చర్ అంతా కూడా చపాతీ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. ఒక్క నిమిషం అలా కాలిన తర్వాత దీన్ని తిరగవేయండి. అప్పుడే మనం ఎగ్ కూడా వేసాం కదండి, చక్కగా కాలుతుంది. కొంచెం ఆయిల్ పైన స్ప్రెడ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి. ఇంకా తీసి ప్లేట్లో పెట్టుకుందాం మనం. దీని మీద ముందుగా కర్డ్ మిక్చర్ రెడీ చేసుకున్నాం కదండి, అది 1 స్పూన్ వేసుకుని మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన టమాటో సాస్ కానీ టమాటో కెచప్ కానీ వేసుకోండి కొంచెం. మనం చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెంటర్లో స్ప్రెడ్ చేసుకోవాలండి. అలాగే బీట్రూట్లో మనం లెమన్ వాటర్ వేసి ఉంచాం కదండి, అదంతా వడగట్టేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే ఆనియన్స్, క్యాప్సికంలో కూడా వేసాం కదండి వెనిగర్ వాటర్, అదంతా కూడా వడగట్టేసుకుని దీని మీద తీసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న పులుపుతో చాలా బాగుంటుందండి బీట్రూట్ తినేటప్పుడు కూడా. దీనిపైన కొంచెం టమాటో కెచప్ వేసుకోండి. అలాగే మన కర్డ్ మిక్చర్ కూడా ఉంటుంది కదా, అదొక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగా నేను చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా రోల్ చేసుకోండి. ఇలా దగ్గరికి నొక్కి పెట్టి ఫోల్డ్ చేయాలండి. ఇలా రోల్ చేయడం వల్ల మనకి మిక్చర్ బయటకు రాకుండా ఉంటుంది. ఈ షవర్మా ఎండ్స్లో బటర్ వేఫర్తో నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇంతేనండి, షవర్మా రెడీ అయిపోయినట్టే. మనకి ప్రాసెస్ చాలా లెందీగా అనిపిస్తుంది, కానీ అన్నీ ఒకసారి రెడీ చేసుకుంటే ఎన్నైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఇంట్లోనే. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనే విషయం కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.